అనేది ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అని చెప్పేసి నీకు చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను, మీరు వస్తే నేను మాట్లాడతాను మీతో. అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదంగా నీకా మీ గుద్దబొక్క మీ ఎందుకు ఎరుకొడతామండి? ఇవన్నీ తీసుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండదు. మీరు ఇప్పుడు దేనికోసం వచ్చి మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, దానికోసం ఆ రోజు వేసుకొని ఏం మాట్లాడారు నన్ను నమ్మడానికి కాదండి. ఇప్పుడు నిన్ను నమ్మడమే మోసం చేసిన అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన మోసం చేసినట్టు కాదా? నేను 3 లక్షలు అని చెప్పేసి అంటారు. మళ్ళా ఇప్పుడు 3 లక్షలు తీసుకుని ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నీకు 3 లక్షలు తీసుకుంటాం 3 లక్షలు ఎట్లేమంటారు? మళ్ళా ఇప్పుడు ఆ రోజు నువ్వే మాట్లాడావు, నేనే మాట్లాడాము. ఆ విషయం ఇప్పుడు నేను డిస్ప్లే చేయకపోతే భయించండి, నేను సాబిర్ గానే కాదు. అదే విషయంలో మీకు మాట్లాడతానండి. ఇప్పుడు మీకు ఏది కండిషన్ లో మాట్లాడారు, నీకు ఏం కేసు చేశారు నాకు అవసరం లేదు. ఒక విషయం అన్న, సరే మీరు సరే పోలీస్ స్టేషన్కి వస్తే కొడతారని చెప్పేసి అంటున్నాగా, నువ్వు ఇక్కడికి నీ బయటకు రా, ఇక్కడ బయటనే మాట్లాడతా, గేట్ అవుతా బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా, చెప్పండి ఒక పని చేస్తా అన్న, చెప్పండి. ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు, చెప్పండి. నీ ఫోన్ నాకు రాదు. ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు. ఓకే, వాస్తవం ఏందని నీ మనస్సాక్షికరక నా మనస్సాక్షికరక ఏ ఫాల్తు లంజోడుకులాలు అటు పోరి. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడు కాదు, నేను ఒకటే మాట్లాడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా అండి. నేను చెప్పండి, రిటర్న్ లో ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా. మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది, అది యాజ్ అండర్ ద ఏసీపీ, దానికి మీరేం చేయలేరయ్యా, నిజమా కాదా? మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్, అది దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం, ఓకేనా? ఒకే ఒక అంశం. అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు 3 లక్షలు ఇవ్వలేదు, ప్రతిసారి 3 లక్షలు అని మాట్లాడు కాదు. నేను చూపించకపోతే భయించదు, నేను సాబిర్ గానే కాదు. వాట్ ఐ వుడ్ సే, ఇప్పుడు నువ్వు కరీంనగర్ నుంచి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి నువ్వు వస్తే మాట్లాడిపించడం జరిగింది, నిన్ను నమ్మినాను. నన్ను నమ్మడమే మోసం చేసినావు, నన్ను నమ్మడమే మోసం చేసినావు. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సాబిర్ గారు, నా మాట వినండి. ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా. ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా? ఇవన్నీ గల్లంతి, ఇవన్నీ బోకర్ మాటలు, ఏది లేదు, ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు. ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబిర్ అలాంటివి సరే నేను అకాల నుంచి మాట్లాడేది హ్యూమన్ రైట్స్ అన్న జెన్యున్ ఉండడం చెప్పేసి నేను మాట్లాడాను, నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు. అది ఎవరెవరి ముందో ఫోన్ లో మాట్లాడుకుంటా, ఎవరెవరి ముందో రికార్డ్ చేసుకుని మాట్లాడుకుంటా అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ. నేను ఎట్లా అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు, మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడ సివిల్ డ్రెస్ రైల్వే స్టేషన్ రైట్. ఒకవేళ సాబిర్ ఇలాంటి ఏవి లేవురా, నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినైనా నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబిర్ అని చెప్పి మీరు రైల్వే స్టేషన్ ఉన్నదా అత్తా నుండు